तो हेलो एवरीबॉडी, हाउ आर यू गाइस। आज से भाई प्रेमचांद जेई एडवांस एग्जाम लिखने के लिए जा रहे हैं बेन शोध। यू नो विच चैप्टर इट इज इन्वर्स ट्रिग्नोमेट्री फंक्शन చూద్దాం. దీనమ్మ బస్సు లోపల దాకా రాదంటారా ఇవాళ. నేను అక్కడ దాకా పోయి నడుచుకుంటే ఎక్కాలి. చలో ఇవాళ ఎగ్జామ్ ఉన్నది. బుక్ పట్టలే ఇంకా. అది ఒక్క క్వశ్చన్ తెలియదు, ఏ చాప్టర్ తెలియదు. మ్యాథ్స్ ఒకటి, ఐటీఎఫ్ అని తెలుసు, అంతే కూర్చున్నాం. మళ్ళీ ఇంకో స్టాప్ వచ్చింది వాపస్. ఏంటి లెవెన్కి ఎందుకు అయిపోతుందిరా కాలేజ్? 3 గంటలు కూర్చోవాలి ఎగ్జామ్ వల్ల. 3 hours కాలేజ్. ఏంటి 2.5 hours ఎగ్జామ్? ఎన్ని క్వశ్చన్ మొత్తం? ఎన్ని క్వశ్చన్లు ఏంటి? ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? వాళ్ళకి మనది ఎంసెట్ కదా మనది. ఇప్పుడు ఎంసెట్కి అడ్వాన్స్కి రెండింటికి ఒకటే పేపర్, కాకపోతే అడ్వాన్స్కి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అది ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది మాకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. మేము అవి వేయాల్సిన అవసరం లేదు. వెళ్ళొచ్చి పోదాం మా కాలేజ్కి. 7:30 అవుతుంది టైం. ఇంకా 8:30కి ఎగ్జామ్. ఇంకా రైట్ బస్ అక్కడ ఆపేసి ఛాయ్. ఎంత 8:30 కదా ఎగ్జామ్. 8 గంటలకే ఉండాలి ఆడ. లైట్ స్ట్రాంగ్ ఏంటిదిరా? లైట్ ఛాయ్లో చాపత్తి ఎక్కువ స్ట్రాంగ్. ఛాయ్లో చాపత్తి ఎక్కువ స్ట్రాంగ్, తక్కువ అయితే లైటా? అంటే ప్రీమియం స్ట్రాంగ్. ఇంకా కూర్చొని రావుతుందా డైరెక్ట్ బస్సు డ్రైవర్ వెళ్ళిపోతుంది. అక్కడ బస్సు ఆపినాం, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగుతాను. అట్లా ఉంటుంది రే. గర్ల్స్ దాంట్లోనే కూర్చున్నారు, వాళ్ళు బయటికి రావు. మా ఛాయ్ ఉన్నది రసిద్దు, అది రాకపోతే వేసి తెలుసా ఘోరంగా ఉన్నది. వా తాజ్ ఘోరంగా ఉన్నది నిజంగా. అందరినీ బయటికి పంపారు కదా పాప. సెంటర్ ఫ్రెష్ తీసుకుందాం. 3 గంటలు ఎట్లా కూర్చుంటావు రా, పిచ్చి తెంగుతుంది. అంకుల్ 10 సెంటర్ ఫ్రెష్ నీళ్ళు. ఇంకా సెంటర్ ఫ్రెష్లు ఉండాలి, ఇవి లేకపోతే పిచ్చి తెంగుతుంది. 3 గంటలు ఎట్లా కూర్చుంటాం రా ఎగ్జామ్ వల్ల. చాలు సూపీరా రే. మైనస్లో పడితే ఇజ్జపోతుంది అమ్మ తోడు. అరే మనకు మైనస్ లేదు, రావాలి. ఇంకా ఒక 40 అట్లా దాటితే కొంచెం బెటర్. ఇట్లా పెడితే 1, ఇట్లా పెడితే ఏ, ఇట్లా పెడితే బి, ఇట్లా పెడితే సి, ఇట్లా పెడితే డి. నేను క్వశ్చన్ నెంబర్ చెప్తా, ఏనా బీనా సీనా డీనా చెప్పు. ఈ శబ్దం ఉండదు. ఒక్కరు రాలేదారా చేసిండ్రా. సండే రోజు కూడా కాలేజ్ పెడతారు. సండే రోజు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అంట. ఎవడొచ్చిందో తెలియదు. అరే 70 మెంబర్స్లో 7 మెంబర్స్ సెక్షన్ బి. ఇది ఇంకా కుదవాలు ఉన్నది. అమ్మ తోడు, అది జేఈ అడ్వాన్స్ ఇవ్వని కన్నా అత్త. ఒక్కొక్క క్వశ్చన్ అది సాల్వ్ చేయాలంటే ఇంకా అయిపోయింది. కుడిసింది ఎగ్జామ్, కుడిసింది. డబ్బా పెట్రోల్ డబ్బా 4 లీటర్లు వేసి వాడదాం. ఏమైంది? ఎట్లా రాసిన పోయిందా? అయితే ఎన్నవుతుంది? 60 మార్కులు. రిజల్ట్ పోస్ట్ చేస్తా, స్టోరీ పెడతా, ఎల్లుండి పెడతా. దర్వాజా బంద్ కరో. రాసినాం ఇంకా 60 మార్కులకి 60 క్వశ్చన్లకు 10 కరెక్ట్ అయినా చూడు. సహా తింగుదు. ఇందులో గట్లు చాలు. బంద్ కరో. Good, good.
కూర్చుంది ఎగ్జామ్ కూర్చుంది అన్నీ మొట్ట కూర్చుంది. ఎట్లా రాసేళ్ళరా? గుద్దవాళ్ళరా? అడ్వాన్స్ గుద్దవాళ్ళ రాసేళ్ళరా? అరే ఎంసెట్ రా అన్ని అయిపోయినావు. మెయిన్స్ అరే అది లాస్ట్ 5 క్వశ్చన్స్ రా ఎంసెట్కి. నీ పోరంగుద్దల పడ్డది అట్లా అల్లి రాసిన. ఎంసెట్కి మెయిన్స్కి తేడా తెలియదు సుల్లి గారికి. దానికి సపరేట్ మైనస్ మార్క్స్ అనేటివి ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్కే మైనస్ పడతాయి కదరా. తిరుగుతోంది బస్ ఇప్పుడే. నీ బతుకుల ముడ్డా నువ్వు ఎగ్జామ్ రాలే ఎందుకు రా సుల్లి? తిరుగుతాను ఎవరా బయట ఎగ్జామ్ ఏదో ఇంకను ఏ ఒర్రకు. ఎగ్జామ్ ఏదో వీడియో పడతావా? మీ ఇంట్లో అంతా ఇంకో. అండ్ గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అయిపోయింది, కాలేజ్ కూడా అయిపోయింది. అయితే ఇంతసేపు బస్సులో ఏమైందంటే మొన్న కూడా కలిసింది నేను, అంటే మా బస్సు అక్కడ ఆగినప్పుడు ప్రతిసారి వస్తుంది నిన్ను వీడియోస్ చూస్తా అంటుంది. అండ్ రిజల్ట్ వచ్చేసరికి 2 days తర్వాత, లెట్స్ సీ, మేబీ 15-20 చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా, దాంట్లో రండి. బాయ్.